దారి దోపిడీలకు పాల్పడటమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడుతున్న ఆసిఫ్ రెహమాన్ అనే రౌడీ షీటర్ను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మొబైల్ దొంగిలించి జగదీష్ మార్కెట్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో షాపు యజమాని మహమ్మద్ షకీల్ ఖాన్ కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. సురేష్ అనే అబ్బాయి కొరియర్ సర్వీస్ చేస్తాడు. ఆయన కొరియర్ సర్వీస్ చేస్తూ ఉండి ఏదో ఫోన్ మాట్లాడదామని ఇట్లా వేరే అవసరం ఉంది, ఆయనకు కొరియర్ డెలివరీ చేసేది ఉందని ఫోన్ చేసేటప్పుడు ఒక ఇద్దరు మహమ్మద్ సోహెల్, మొహమ్మద్ మెహబూబ్ అని ఇద్దరు, వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్. వీళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేరేడ్మెట్లో చదువుకుంటారు. ఒకతను ఫస్ట్ ఇయర్, ఒకతను సెకండ్ ఇయర్ ఉన్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళకు డబ్బు అవసరం ఉంది, మందు తాగడానికి, తర్వాత ఇతరత్ర చిల్లర పనులు చేయడానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఈ సురేష్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళ గురించి కూడా మనము ఇదే టీం, వీళ్ళు వేరే డిఫరెంట్ వర్క్ కాబట్టి ఈ రెండింటి మీద ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆఫీసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీనిలో నాగరాజు డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టరు మరియు క్రైమ్ టీం నాయుడు, రాజశేఖర్, సుమంత్ వీళ్ళు కలిసి ఈ ఇద్దరిని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మేము సెల్ ఫోన్ ఎత్తుకుపోయింది నిజమే, మాకు కొద్దిగా గాంజా తాగే అలవాటు ఉంది, తర్వాత సిగరెట్లు, మత్తు మందులు అంటే లిక్కర్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ సోర్స్ లేదు కాబట్టి మేము ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేసి అమ్ముకున్నాం అని. ఎవరికి అమ్ముకున్నారు అన్నప్పుడు మహమ్మద్ షకీల్ ఖాన్ అని ఇతను జగదీష్ మార్కెట్లో డిఎల్ మొబైల్స్ ఓనర్, ఇది అంటే డిఎల్ మొబైల్స్ అయిన షాప్ పెట్టుకున్నప్పుడు ఇతనికి అమ్మామని చెప్పడం జరిగింది. అయితే మొహమ్మద్ షకీల్ ఖాన్కు మీరు ఈ దొంగతనం చేసిన సొమ్మ అని తెలుసా అంటే, సార్ ఇది క్లియర్గా తెలుసు సార్, మాకు మేము ప్రీవియస్లో కూడా మా ఫ్రెండ్స్ అమ్మడం అవి చూసాము, ఇది దొంగ సొమ్ము అని తెలుసు కూడా ఆయన అని చెప్పడం జరిగింది. అతన్ని అందుకోసమని అంటే దొంగ సొత్తు అని తెలిసి కూడా కొనుక్కున్నాడు కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అతని మీద కూడా సూటబుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశాము. ఇవి మొత్తము 3 కేసుల్లో 5 వ్యక్తులు పాల్గొనడం జరిగింది. అందరినీ కూడా అప్రిహెండ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కేసులు దీనిలో కొన్ని విషయాలు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొహమ్మద్ సోహెల్ అనే వాళ్ళ ఫాదర్ వచ్చాడు మన దగ్గరికి, వచ్చి చాలా బాధపడుతున్నారు. ఆయన ఆటో డ్రైవర్గా పనిచేస్తారు. పిల్లలు చదివిద్దాము, గొప్ప వాళ్ళని చేద్దామని వాళ్ళు ఆయన తపన ఉండే, కానీ పిల్లల మీద సరైన నిఘా లేకపోవడం, వాళ్ళు మార్నింగ్ వాళ్ళ వృత్తుల్లో ఉండడం, తర్వాత ఇతరత్ర వ్యాపకాల్లో ఉండడం వల్ల పిల్లల మీద సరైన నిఘా లేకపోవడం వల్ల ఇట్లాంటి పనులు వీళ్ళు చేస్తున్నారు. దయచేసి పోలీసు శాఖ తరఫున ఏంటంటే పేరెంట్స్ మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచితే మీకు ఏదైనా సపోర్ట్ అవసరమైనా ఏ క్షణమైనా పోలీసు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకు ఏదైనా చదువు విషయంలో కానీ ఇంట్రెస్టింగ్గా మోటివేట్ చేయడం కానీ అటువంటివి కూడా చేస్తున్నాం. వాళ్ళకు సపోర్ట్ ఇచ్చడానికి పోలీస్ శాఖ సర్వదా సన్నద్ధమై ఉన్నది. ఇది అదొకటి సంఘటన మీరు చూసుకోవచ్చు. కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే మైనర్ అయి ఉండి సమాజంలో నేరాలకు పాల్పడే వాళ్ళను కాన్ఫ్లిక్ట్ CCL అని పిలవడం జరుగుతుంది. వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ ఫోటోలు కానీ ఇక్కడ కూడా ప్రశ్నించడానికి లేదు. 74 జూనియల్ యాక్ట్ సెక్షన్ ప్రకారం ఎవరు చేయరాదు, చేయదు కూడా. సో కాబట్టి అతని పేరు కూడా చెప్పట్లేదు. అయితే ఇంతకుముందు 141/24లో కేసులో కూడా చిలకలగూడ మర్డర్ కేసులో కూడా CCL అంటే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఒకటి దొరికాడు. అతని మీద కూడా ఏజ్, ఫిజికల్ ఏజ్ తక్కువ ఉన్నా కానీ మెంటల్ ఏజ్ మనం ఆలోచన చేసే విధంగా ఉన్నది కాబట్టి అతన్ని కూడా జువెనైల్ జస్టిస్ బోర్డుకు పెట్టడం జరిగింది. వాళ్ళు ఒకవేళ అతని ఏజ్, మెంటల్ ఏజ్ అనేది మన అడల్ట్తో సమానంగా ఉందంటే అడల్ట్కి పడే శిక్ష అతనికి పడుతుంది. కాబట్టి అది కూడా మేము రిక్విషన్ పెట్టడం జరిగింది. అది కూడా మానిటర్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆ CCL మీద ప్రొబేషన్ ఆఫీసర్ కూడా అతని ప్రవర్తన మీద కూడా దాదాపుగా ఒక 1 month అబ్జర్వేషన్ పెట్టి అతని ప్రవర్తన బాగాలేదని చెప్పి కోర్టుకు విన్నవించడంతో కోర్టు ఏం చేసిందంటే అతన్ని అబ్జర్వేషన్ హోమ్కు 2 సంవత్సరాల గురించి పంపడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఇది ఎందుకంటే అబ్జర్వేషన్ హోమ్కు జువెనైల్స్ని పంపరు, అది శిక్ష పడితేనే ఆ హోమ్కు పంపిస్తారు. కానీ ప్రొబేషనరీ ఆఫీసర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అతన్ని 2 years గురించి అబ్జర్వేషన్ హోమ్ సైదాబాద్కు పంపించడం జరిగింది. ఇది మన పోలీసు కృషి ఉంది. అట్ ద సేమ్ టైం ప్రొబేషనరీ ఆఫీసర్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఆధారమే. అదేవిధంగా అతని యొక్క మెంటల్ ఏజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే
ఈక్వల్ టు మన అడల్ట్ లాగా థింక్ చేస్తున్నా అంటే అడల్ట్కి ఎంత శిక్ష పడుతుందో అతనికి కూడా అంతే శిక్ష పడే అవకాశం ఉంది. అట్లా చేస్తున్నాం. ఇది నిర్భయ యాక్ట్ తర్వాత ఈ రూల్స్ అన్నీ వచ్చాయి, చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో కూడా ఈ CCL అబ్బాయి మీద కూడా మానసిక ఆలోచన స్థాయి ఏ రకంగా ఉందనేది కూడా మనం రాయడం జరుగుతుంది, వీళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జూనియర్స్ పార్టిసిపేట్ చేయడం అనేది కొద్దిగా ఆలోచించదగ్గ విషయం. టైగర్ వస్తుందా? టైగర్ వస్తుంది.